మా ఊర్లలో కొన్ని ఫ్యూడల్ భావజాలపు ఉన్నటువంటి కులాలు, ఆ కులాలకు సంబంధించినటువంటి కుటుంబాలు కొన్ని ఆడినాయి. ఆడవనే మనం చెప్పలేదు, కానీ వాళ్ళను మేము గౌరవిస్తాం. అట్లా అనుకుంటే ఇవాళ మీ అందరికీ తెలుసు, మన అందరం కూడా సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది, లక్షల మంది వస్తారు. అది కూడా తెలంగాణ ఆదివాసుల సింబలు, ఈ రాష్ట్ర ప్రజల సింబలే కదా, అది ఎందుకు పెట్టకూడదు? మరి బోనాల పండుగ ఇవాళ మొత్తం కింది కులాల బహుజన కులాలన్నీ కూడా బోనాల పండుగ, ఇవాళ బోనాల పండుగ నెల రోజులు జరుపుకుంటా ఉన్నాం మనం. ఆ లెక్కన పోతే ఇవాళ తెలంగాణ తల్లిలో బోనాల పండుగ సింబల్ని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవాళ దసరా పండుగను జరుపుకుంటాం, దసరా పండుగను సింబల్గా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లా ప్రతి పండుగను ఇవాళ తెలంగాణ తల్లి మీద పెట్టాలనేటటువంటి కనీస అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పద్ధతి చూస్తూ ఉంటే నాకైతే ఆశ్చర్యం అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజా విలువలను నమ్ముతారా, మెజారిటీ లాను నమ్ముతారా, ఇవాళ ఆధిపత్యపు భావజాలపు విలువలతో ముందుకు పోతారా తేల్చాల్సినటువంటి సందర్భం కూడా ఈ సమయంలో వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మొన్న మాట్లాడితే ఆయన మీద విమర్శ చేస్తా ఉన్నారు, దయాకర్ గారు మాట్లాడితే దయాకర్ గారి మీద విమర్శ చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎస్టీలు ఎస్సీలు ఏ రోజు బతుకమ్మ ఆడలేదు. చాలా మందికి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వీరులు తయారైపోయారు. తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత ఇవాళ అన్ని వర్గాల వాళ్ళు దాంట్లో ఒక పోలరైజేషన్ కోసం వాడుతుంటే వాడవచ్చు. ఈ జాతుల సంస్కృతిలో అది భాగం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ చెప్పిన చరిత్రనే అసలు చరిత్రగా ఆధిపత్యపు భావజాల సంస్కృతిని తీసుకొచ్చి ఇలా బలైన వర్గాల మీద రుద్దే కుట్రలు జరుగుతున్నదనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాను. దాని అర్థం మేము బతుకమ్మ ఆడేటోళ్ళ వాళ్ళకు వ్యతిరేకం కాదు, వాళ్ళని అగౌరవపరచను. నేను బతుకమ్మను గౌరవిస్తా, గుర్తిస్తా. కానీ ఇవాళ దీన్ని కాంట్రవర్సీ చేసి ఇవాళ ప్రజా సంస్కృతిని విధ్వంసం చేయాలనే ఫ్యూడల్ భావజాల ఆలోచనల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను.